ఓం శ్రీ మాత్రే నమః. రేపే 500 ఏళ్లకు వస్తున్న చవితి. తులా రాశి వారికి కోట్లు గడించే యోగం. ఒక స్త్రీ వల్ల మీకు జరిగే మార్పులు. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి సమయం నుండి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ స్త్రీ వల్ల మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. తులారాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్ని విధాలా అనుకున్న ఫలితాలు అనేవి సంపాదించడం వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి శత్రుభయం పెరుగుతుంది. మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపార విషయంలో మాత్రం ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. వ్యాపారానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కానీ నూతన ప్రారంభాల విషయంలో కానీ నిపుణులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్రారంభించుకోవడం మంచిది. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి మాత్రం ఈ సమయంలో కొన్ని ఒప్పందాలు అయితే ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు వాక్చాతుర్యంతో కనుక వ్యవహరించుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాప్తి చెందుతాయి. అలానే పరిశ్రమకు సంబంధించి ఏవైతే పనులు మీరు ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో శ్రద్ధగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అభివృద్ధి అనేది మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల పరిచయం కారణంగా విద్యాపరమైన జీవితంలో విశేషమైన మార్పులు వస్తాయి. ఈ పరిచయాలు అనేవి మీ యొక్క విద్యా అభివృద్ధికి అలానే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు నిరుత్సాహపడిన సందర్భంలో వారిని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ పరిచయాలు ఎంతగానో సహాయపడతాయి. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు మరింత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా వ్యవసాయ ఫలితాలు అనేవి మీకు ఆశించినంత రీతిలో రాకపోవచ్చు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి సంబంధించి కొన్ని చర్మ వ్యాధులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరుల మేలుకు సలహాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని వారు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని నిందించడం జరుగుతుంది. కాబట్టి ఇతర వ్యవహారాలు అస్సలు జోక్యం చేసుకోవద్దు. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీకి లేదా ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో మాత్రం మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మీ దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అటువంటి వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
అవతలి ప్రదేశంలో మీకు ఖచ్చితంగా అవకాశం ఉందని అనుకుంటేనే మీరు ఆర్థికంగా కానీ లేదా ఇతర అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవరిని కూడా నమ్మి ముందుగా డబ్బు అయితే ఇవ్వవద్దు. అలానే ఉద్యోగ పరంగా కూడా మార్పుల కంటే ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొంతకాలం కొనసాగడం మంచిది. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూరుతాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి చర్చలు జరుపుతారు. ఈ చర్చలు జరిపినప్పుడు అందరి అభిప్రాయాలు పరిజ్ఞానంలోకి తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అధిక సమయాన్ని జీవిత భాగస్వామితో కేటాయించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో మాట్లాడుకునేటప్పుడు కొంచెం కోపం తగ్గించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. వివాహ విషయాల్లో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతున్న వారు ముందుగా వాటికి సంబంధించి పరిష్కారాలు చేసుకున్నట్లయితే తొందరలోనే వివాహానికి సంబంధించి అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి లేదా వారి విద్య కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు మీ తోడు వెల్లుపైన తీసుకొని వెళ్ళడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకు మట్టిని పట్టుకున్న బంగారంగా ఉంటుంది. అలానే రాజకీయ పరంగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. రాజకీయస్తులు ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు తొందరపాటు నిర్ణయాలు అధికంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమల్లో ఉన్నవారు అవకాశాల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ కొంతమందిచే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు అధికంగా ఈ మాసంలో దైవ దర్శనాలు చేసుకోవడం అలానే విందు వినోదాల్లో పాల్గొనడం కొంతమంది దగ్గర స్నేహితులను కలిసే అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణానికి కానీ లేదా గృహ మార్పుకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మరికొంతకాలం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో అయితే తీసుకోవద్దు. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు. జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మాసంలో అధికంగా ప్రయత్నిస్తారు. అలానే ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.